హాయ్ అందరికీ. ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించాలనుకునే ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. రీసెల్లింగ్ చేయడానికి మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇంటి దగ్గర నుంచే లక్షల్లో సంపాదించవచ్చు. ఏదో వ్యూస్ కోసం చెప్పట్లేదు. నేను చాలా రీసెర్చ్ చేశాక నాకు దొరికిన ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. మీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. రీసెల్లింగ్ అంటే ఏంటి? ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? రీసెల్లింగ్ చేయడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో ఏది బెస్ట్? ఇలా చాలా డౌట్స్‌తో పాటు జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తోనే నిజంగానే లక్షల్లో సంపాదించొచ్చా అనే డౌట్స్ అయితే ఉన్నాయి కదా! వీటన్నింటిని కూడా ఈ వీడియోలో క్లియర్ చేసేసుకుందాం. రీసెల్లింగ్ అంటే ఒక సెల్లర్ తన ప్రోడక్ట్‌ని ఒక పర్టిక్యులర్ ప్రైస్‌కి సెల్ చేస్తూ ఉంటాడు. ఆ సెల్లింగ్ ప్రైస్‌కి మనం ఇంకాస్త మార్జిన్‌ని యాడ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ యొక్క సేల్స్‌ని పెంచడాన్నే రీసెల్లింగ్ అంటారు. మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఒక సెల్లర్ శారీని 300 రూపీస్‌కి సెల్ చేస్తున్నాడు అనుకుందాం. 50 రూపీస్ మార్జిన్ 300 రూపీస్‌కి యాడ్ చేసి ఆ శారీ ప్రైస్ 350గా సెట్ చేసి మీరు ఆ శారీ యొక్క ఫోటోస్ అండ్ వీడియోస్ మీ సోషల్ మీడియాలో 350 రూపీస్ అని యాడ్ చేసి పోస్ట్ చేస్తే అక్కడి నుండి ఎవరైనా మీకు ఆ శారీ కావాలని మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ చేస్తే మీరు డైరెక్ట్‌గా సెల్లర్ దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్‌ని కస్టమర్స్‌కి పంపించొచ్చు. దీనినే రీసెల్లింగ్ అంటారు. మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషోతో పాటు ఎనీ అదర్ ఆన్‌లైన్ ఈ-కామర్స్ బిజినెస్ వాళ్ళతో టై అప్ అయ్యి చేయొచ్చు. కానీ కంపేర్ టు అదర్స్ మీషో ఈస్ ద బెస్ట్ అని చెప్తాను. మీషోలో ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్‌గా ఉంటుంది. మీరు బిగినర్స్ కాబట్టి మీషోలో రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. వన్స్ మీరు మీషోలో రీసెల్లింగ్ స్టార్ట్ చేశాక మీకు రీసెల్లింగ్ అంటే కంప్లీట్‌గా ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు వేరే వాళ్ళతో టై అప్ అయ్యి కూడా రీసెల్లింగ్ స్టార్ట్ చేయొచ్చు. మీషోలో రీసెల్లింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీ మొబైల్‌లో మీషో యాప్ ఉంటే ఓకే. లేకపోతే డౌన్‌లోడ్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక హోమ్ పేజ్‌లో ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ మీద ట్యాప్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్, యూపీఐ డీటెయిల్స్ ఫిల్ చేసేయండి. మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఫిల్ చేసేస్తే కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తేనే మీ మార్జిన్ అమౌంట్ డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ మీరు రీసెల్లింగ్ చేయడానికి ఒక ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడం. మీషోలో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా మనం రీసెల్ చేసుకోవచ్చు. ఏ కేటగిరీలో అయినా మనం రీసెల్లింగ్ ప్రాసెస్‌ని చేసుకోవచ్చు. ఏ పర్టిక్యులర్ ప్రోడక్ట్‌నైనా మనం షేర్ చేయొచ్చు. అలాగే రీసెల్ కూడా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి పెద్దగా కష్టమేముండదు. మీషో ఈ మధ్య కొన్ని ప్రోడక్ట్స్‌కి గోల్డ్ ట్యాగ్ యాడ్ చేస్తుంది. గోల్డ్ ట్యాగ్ అయిన ప్రోడక్ట్ అంటే గుడ్ క్వాలిటీ ప్లస్ హై సేల్స్ ఉన్న ప్రోడక్ట్ అని అర్థం. ఇలాంటి గోల్డ్ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్‌ని తీసుకోవడం వలన రీసెల్లింగ్‌లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. గుడ్ క్వాలిటీ ప్లస్ హై సేల్స్ ఉంది కాబట్టి డిమాండ్‌ని బట్టి మనకు కస్టమర్స్ కూడా వస్తారు. అలాగే గుడ్ క్వాలిటీ కాబట్టి మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీషోలోని అన్ని కేటగిరీస్‌లో ఇలాంటి గోల్డ్ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ ఫోటోస్‌ని డైరెక్ట్‌గా మీషో నుండే డౌన్‌లోడ్ చేసుకొని, మీ మార్జిన్ యాడ్ చేసుకొని, మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో పోస్ట్ చేసి, ఈజీగా సెల్ చేసి మనీ ఎర్న్ ఫోటోస్ డైరెక్ట్‌గా మీషో నుండి ఎలా డౌన్‌లోడ్ చేయాలి? డౌన్‌లోడ్ చేసిన ఫోటోస్‌ని మన సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా ఎలా అప్‌లోడ్ చేయాలో నేనిప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ సెలెక్షన్. ఈ మధ్య సోషల్ మీడియాలో గానీ, మీషోలో, అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మిరియాల గొలుసు చాలా ట్రెండింగ్‌లో ఉంది. ప్లస్ గోల్డ్ ట్యాగ్ అయ్యి ఉంది కాబట్టి నేను ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్‌ని రీసేల్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్‌ని మీషో సెల్లర్ 361 రూపీస్‌కి సెల్ చేస్తున్నాడు. ఈ 361 రూపీస్‌కి నా మార్జిన్ 10 రూపీస్ నుంచి 50 రూపీస్ పెట్టుకొని నేను రీసేల్ చేయాలనుకుంటున్నాను. షేర్‌ని క్లిక్ చేసి ఆర్ యూ రీసెల్లింగ్ ద ప్రోడక్ట్ దగ్గర యెస్ మీద క్లిక్ చేస్తే మీ సోషల్ మీడియా వెబ్‌సైట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఇన్‌స్టాగ్రామ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా పేస్ట్ చేసుకున్నాక మన నార్మల్ రీల్స్ ఎలా అప్‌లోడ్ చేస్తామో అలాగే అప్‌లోడ్ చేసుకోవచ్చు. వెంటనే మనకి రీల్ అప్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కస్టమర్స్ మనకి ఒకవేళ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే
ఆర్డర్స్ ప్లేస్ చేయడం అంటే కస్టమర్ మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ ఆ ప్రోడక్ట్ కావాలని చెప్తారు. ఆ టైంలో కస్టమర్ దగ్గర నుంచి మీరు నేము, అడ్రెస్, ఫుల్ డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్‌తో మీ మీషో అకౌంట్ నుండి కస్టమర్‌కి బదులుగా ఆ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేయండి. దీన్నే రీసెల్లింగ్ అంటారు. ఇలాంటప్పుడే మీకు మార్జిన్ యాడ్ అవుతుంది. మీరు డైరెక్ట్‌గా లింక్ పంపిస్తే కాదు. ప్రోడక్ట్ డీటెయిల్స్ కింద బై నౌ మీద క్లిక్ చేసి సెలెక్ట్ డెలివరీ అడ్రస్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్‌గా మీ అడ్రస్ వచ్చేస్తుంది. కానీ మీరు మీ కస్టమర్ కోసం ఆర్డర్ ప్లేస్ చేయాలి కాబట్టి యాడ్ డెలివరీ అడ్రస్ మీద క్లిక్ చేసి కస్టమర్ నేము, కాంటాక్ట్ నెంబరు, ఫుల్ అడ్రస్ డీటెయిల్స్, పిన్ కోడ్‌తో సహా ఇచ్చేసేయండి. ఏది రాంగ్ అయినా మీ అడ్రస్ క్యాన్సిల్ అయిపోయి రిటర్న్ వచ్చేస్తుంది. మీ మార్జిన్ మీకు యాడ్ కాదు. కాబట్టి కస్టమర్ డీటెయిల్స్ ఫుల్‌గా, క్లియర్‌గా తెలుసుకొని మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఆర్డర్ ప్లేస్ చేసే అప్పుడే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు మీ కస్టమర్‌కి క్యాష్ ఆన్ డెలివరీ, ఆన్‌లైన్ పేమెంట్ ఏ ఆప్షన్ ఇచ్చారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రీసెల్లింగ్ ద ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీ మార్జిన్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ నుండి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే కస్టమర్‌కి వితిన్ 7 డేస్‌లోనే మీ ఆర్డర్ రీచ్ అవుతుంది. కస్టమర్‌కి ఆర్డర్ రీచ్ అయిన 7 డేస్ తర్వాత మీ మార్జిన్ మీకు క్రెడిట్ అవుతుంది. ఇక్కడ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే మీషో లేబుల్ మీద మీ ప్రైస్ ప్రింట్ అవుతుందా? లేదా సెల్లర్ ప్రైస్ ప్రింట్ అవుతుందా అని. మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మార్జిన్ యాడ్ చేసి ప్లేస్ చేస్తే మీ మార్జిన్ ప్రైస్ మాత్రమే లేబుల్ మీద ప్రింట్ చేసి మీషో కస్టమర్‌కి ఆ ప్రోడక్ట్‌ని సెండ్ చేస్తుంది. లేదు అంటే సెల్లర్ ప్రైస్ ప్రింట్ చేస్తుంది. అలాంటప్పుడు మీకు మార్జిన్ రాదు. మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకొని మాత్రమే ఆర్డర్‌ని ప్లేస్ చేయండి. రీసెల్లింగ్ చేయడానికి మీకు ప్రొడక్ట్స్ మీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. ప్యాకింగ్ మెటీరియల్ అవసరం లేదు. మీకు కొరియర్ బాయ్స్ ప్రాబ్లమ్ ఉండదు. ఏ ప్రాబ్లమ్ లేకుండా మీరు ఓన్లీ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి నుంచి కస్టమర్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి బదులుగా మీరు మీషోలో ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మీ మార్జిన్ మీకు బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. ఇంత ఈజీగా ఉంది. కానీ మీరు మీ సోషల్ మీడియాని కరెక్ట్‌గా రన్ చేస్తేనే మీకు ఫాలోవర్స్ వస్తారు. ఆ ఫాలోవర్స్‌ని మీరు మీ కస్టమర్స్‌గా చేసుకొని ఈ రీసెల్లింగ్ బిజినెస్‌ని కంటిన్యూ చేయొచ్చు. నేను హౌస్ వైఫ్‌ని. చాలా రోజులు ఎలా నేను ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించాలి అని రీసెర్చ్ చేశాక నాకు ఈ ఆపర్చునిటీ అనేది కనిపించింది. నేనేదో లక్షలు సంపాదిస్తున్నానని చెప్పలేను. కానీ నాతో పాటు నేను స్టార్ట్ చేసిన ఈ రీసెల్లింగ్‌ని నాలా ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి సాధించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా! వాళ్ళకి నేనెందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని నేను మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ రీసెల్లింగ్‌ని స్టార్ట్ చేయండి. ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి ఏదో రోజు మీరైతే మీ లైఫ్‌లో సక్సెస్ అయితే జీరో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా చేసేవాళ్ళంటే ఖచ్చితంగా హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ మాత్రమే. మీకిదొక గ్రేట్ ఆపర్చునిటీగా తీసుకొని మీరు రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. మీ సోషల్ మీడియా గ్రూప్స్ అన్నీ స్టార్ట్ చేసి ఒక పేజ్ నేమ్స్ పెట్టి ఇవన్నీ డైలీ పోస్ట్ చేసి ఉండండి. మీకే ఆర్డర్స్ వస్తాయి. ఓన్లీ రీసెల్లింగే కాకుండా మీషోలో ఇంటి దగ్గర నుంచే ప్రొడక్ట్స్‌ని ఎలా సేల్ చేయాలి అనేవి కూడా నేను వీడియోస్ పెడుతున్నాను. సిరీస్ స్టార్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి షార్ట్స్ చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ మన ఛానల్‌లో రాబోతున్నాయి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కండి. మన వీడియోస్ అస్సలు మిస్ కాకుండా చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.